వందనాలండి. మీ అందరికి కూడా నా వందనాలు. మరి ఈరోజు అయితే నేను చెప్పబోయే అంశం ఏంటంటే చింతించకు, ప్రార్థించు. చింతించకు, ప్రార్థించు. మన రోజువారీ జీవితంలో ఎన్నో చింతలు ఉంటాయండి. అది ఆరోగ్య సమస్యలు అయి ఉండొచ్చు, అప్పులు అయి ఉండొచ్చు, ఇంకా అనారోగ్యాలు అయి ఉండొచ్చు. చాలా అనేకమైన చిన్న చిన్న చింతలు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక చింతతోనే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు వర్క్కి వెళ్ళాలి, ఈరోజు శాలరీ ఇంకా పడలేదు, ఈరోజు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈరోజు ఇలా ఫలానా టెస్ట్ ఉంది. ఇట్లా చిన్న చింతలతో సమస్య మొదలుపెట్టి పెద్ద చింతలు మొదల వరకు చాలా ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్ అనేవి. కానీ మనం ఈ చింతించకు, ప్రార్థించు అనేది మనం చూసుకుంటే, మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుకుందామండి. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఈ అంశం గురించి చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపమును దేవునికి తెలియచేయుడి. చాలండి, తర్వాత చదువుకుందాం. ఇక్కడ వరకు చాలు. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపము దేవునికి తెలియచేయుడి. అంటే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. దేనిని గురించి చింతపడకు అని చెప్తున్నాడు. కానీ దేనిని గురించి చింతపడకుండా ఉండటం మానవులుగా మనకు సాధ్యమా అండి? అది కాదు. ఈ లోకంలో పుట్టినప్పుడు, మనం శరీర రూపంగా ఉన్నప్పుడు ఏదో ఒక చింత మనకనేది వస్తుంది. చింత లేని మనిషి అనేవాడు ఎవ్వరూ ఉండడు. అలాగే మరి ఇక్కడ పౌలు భక్తుడేమో దేనిని గురించి చింతపడకుడు కానీ అంటున్నాడు. మనమేమో ఉదయం లెగవటంతోనే అనారోగ్యాలు, అప్పులు, ఏదో ఒక చింతతో మనం బాధపడుతూ ఉంటాము. ఇలా ప్రతి విషయంలో చింతించకుండా ఉండటం సాధ్యమా అంటే కొన్నిసార్లు సాధ్యమనే చెప్పాలి. మనము కొన్నిసార్లు మనకి సమస్య వచ్చినప్పుడు ప్రార్థిస్తాం, కానీ ఆ ప్రార్థనలో సారం ఉండదు. ఎందుకంటే ఆ సమస్య మనకి తీరిద్దనే విశ్వాసం మనకు ఉండదు. ఇంకా ఏం ప్రార్థిస్తాంలే అని అందరికీ చెప్తాం, ప్రార్థన చేయండి అని చెప్తాం, మనము చేసుకుంటాం. కానీ విశ్వాసభరితమైన ప్రార్థన అనేది మనము చేయము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనలు అంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియచేయమన్నాడు. అంటే ఎలాంటి ప్రార్థన చేయాలండి? మనము కృతజ్ఞతతో కూడిన ప్రార్థన అనేది చెయ్యాలి. ఈ కృతజ్ఞత అనేది ఎప్పుడు వస్తుందండి? ఆల్రెడీ మనం పొందుకున్నాము. దేవుడు మనకి ఏదైనా చేస్తేనే కదా మనం కృతజ్ఞతగా ఉండేది. ఆల్రెడీ మనం పొందుకున్నాము అని నమ్మి ఆ కృతజ్ఞతతో దేవుడికి ప్రార్థన చేస్తే ఆ చింత యావత్తు అనేది దేవుడు తీసేస్తాడండి. అదేవిధంగా మనం కొన్నిసార్లు విశ్వాసం ఉంటుంది, భక్తి ఉంటుంది, నమ్మము. అదే మనకి అపోస్తుల కార్యంలో చెప్తాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం చూసుకుంటే, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అంటే దేవుడు మనల్ని నమ్మించడానికి అనేక రుజువులు చూపించాల్సి వచ్చిందండి. అంటే అప్పుడు దేవుడు కనిపించి సిలువ వేయబడి తిరిగి లేచినప్పుడే దేవుడు రుజువు చూపించుకోవాల్సి వచ్చింది. అదే ఇప్పుడు ఈ కాలంలో అయితే మనుషులు నమ్మటం సాధ్యమా? అలాంటిగా మనం దేవుణ్ణి నమ్మి
మళ్ళీ మన చింతలు పక్కన పెట్టమని ఎట్లా చెప్తున్నారు అంటే దేవుడికే రుజువులు చూపించుకోవాల్సి వచ్చింది. ఈ భూలోకంలో దేవుడు సృష్టించిన బిడ్డలకి దేవుడే రుజువు చూపించుకోవాల్సి వచ్చింది. కానీ మనం ఏం చేయాలి అంటే భయపడిన చింత అనేది ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, నమ్మలేము, కన్నీరు విడుస్తాము, భయపడతాము, ఇది జరగదు, ఇంకా నా బ్రతుకు ఇంతే అంటాము. కానీ మనం భయపడినా చింతిస్తూ ప్రార్థించిన ఆ కార్యం అనేది జరుగుతుంది, కానీ లేట్ అవుతుంది. అదే మనం ఆనందంతో కృతజ్ఞతతో కూడిన విజ్ఞాపన ద్వారా ప్రార్థిస్తే ఏమైందండి, ఆ కార్యం వెంటనే రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందామండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అంటే ఇందాక మనం ఏం చదువుకున్నామండి, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవునికి తెలియచేస్తే అప్పుడు మనకేముంటుందండి, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. అంటే ఎప్పుడు వరి అవుతాము, కానీ చిన్న ప్రార్థన అనేది మనం చేయలేము ఆ సమస్యలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ చింత పోదు, ఈ సమస్య ఇప్పుడు పోదు, అది దేవుడికి కూడా అసాధ్యమే అని సాతాను తలంపులు. అది ఇది నీకు ఎవరికి అవ్వలేదు, ఇది నీకు అవ్వలేదు అంటే అది ఇంకా నీకు పోదు, ఇంకేం ఇందులే, దేవుడు ఇంతమందిలో నిన్నేం పట్టించుకుంటాడులే. కొన్ని థాట్స్, అవన్నీ నెగిటివ్ థాట్స్ అన్నీ సాతాను క్రియేట్ చేస్తుంది. కానీ మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మన చేయి పట్టుకొనే ఉంటాడని మనం విశ్వసిస్తే కనుక మన కష్టకాలంలో మన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ కష్టకాలంలో కూడా మనల్ని ఓదార్చే దేవుడు మనకున్నాడు. అదే ఏమంటున్నాడండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. సమస్త జ్ఞానము అంటే ఏంటండి, జ్ఞానము కంటే సమాధానం గొప్పది. ఈ జ్ఞానం దేవుడి జ్ఞానం కాదు, కానీ ఈ లోక జ్ఞానం గురించి చెప్తున్నారండి. ఈ జ్ఞానం ఏ జ్ఞానం అయి ఉంటుంది, ఇప్పుడు డాక్టర్స్ చెప్తారు, లేకపోతే ఈ జాబ్ పోయిద్దని ఆఫీస్లో చెప్తారు, మనం చింతిస్తూ ఉంటాము. ఏది శాశ్వతం కాదు కదండి. మనం డైలీ వర్క్ చేసుకొని బతికే వాళ్ళమై ఉండొచ్చు, ఎంత డబ్బున్నా ఉండొచ్చు, ఒక రోజులో వాళ్ళ పరిస్థితి అనేది చేంజ్ అయిపోవచ్చు. కొన్ని పరిస్థితుల రీత్యా ఎవరిది శాశ్వతం ఏది కాదు. కానీ వాటి వల్ల మనకి ఏ రకమైన చింత వచ్చినా కానీ, ఏ రకమైన వరి వచ్చినా కానీ మనం ఏం చేయాలి అండి, అది దేవునికి అసాధ్యం అనేది ఏది కాదు. ఒక చిన్న విజ్ఞాపన అనేది మనము మొరపెట్టుకుంటే దేవుని సమాధానం అనేది మనకు వస్తుంది. ఈ లోక జ్ఞానము, ఈ లోక మేడలు, ఈ లోక డబ్బు ఇవన్నీ అశాశ్వతము, కానీ దేవుడి సమాధానం అనేది మనం కృతజ్ఞతతో కూడిన విజ్ఞాపన మొరపెట్టడం వలన దేవుని సమాధానం అనేది వస్తుందండి. అదేవిధంగా మనము ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు మనకి సొంత ఇల్లు లేదండి, రెంట్ కట్టడానికే మనీ లేవు, మనం చింతపడుతున్నాము. కానీ మనం ఎంతవరకు ప్రార్థిస్తాం, మన ప్రార్థనకు పరిమితి ఎంతవరకు ఉంటుంది, నాకు రెంట్ డబ్బులు కావాలి తండ్రి అనే అడుగుతాం. అలాగే మనకు సొంత ఇల్లు కావాలి తండ్రి అనే ఇది మనకుందా? ఇదే అమ్మో మరీ అత్యాశ అయిపోయిద్దేమో అనే ఫీలింగ్ కూడా సైతాన్ తీసుకొస్తుంది. ఎందుకు అడగకూడదు? మనం దేవుడు బిడ్డలుగా అడిగే ఇది ఉంది. రెంట్ కట్టడానికే డబ్బులు లేకపోతే సొంత ఇల్లు అడిగే ఇదేంటి అని కూడా అనుకోవచ్చు. కానీ మన విశ్వాసం అనేది అక్కడే కనిపిస్తుంది. దేవుడు మనకు అన్ని సమస్తము దయచేయగలే దేవుడు. మనకి ఇది లేదు అంటే నువ్వు అంతకంటే ఎక్కువ అడగాల, అంతే. ఆ విశ్వాసం అనేది నువ్వు అడిగే దాంట్లోనే దేవుడు చూస్తాడండి. అదేవిధంగా మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. చాలండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి,
మనం ప్రార్థించేటప్పుడు కూడా మనము ఏమని ప్రార్థించాలండి, ఏమని చూడాలి? కొంతమంది ఉంటారు కావాలనే బాధపడతారు, కావాలని మాట్లాడరు, కావాలని ఇబ్బంది పెడతారు, ఉద్యోగాల్లో కావాలని జీతం లేట్ చేస్తారు. కొన్ని జాబ్స్ ఉంటాయి నుంచోనే చేయాలి, ఎన్ని అవర్స్ అయినా నుంచోనే చేయాలి, వాళ్ళు కూర్చొనివ్వరు. వాళ్ళకి పాపం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. అలా చేయటం వల్ల వాళ్ళకి ఏం రాదు. మనిషిలో జాలి అనేది ఉండకుండా కావాలని ఇబ్బంది పెడతా ఉంటారు. మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళలాగా ఒకరిని కావాలని ఇబ్బంది పట్టే వాళ్ళలాగా ఉండకూడదు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనవో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి అనే చెప్తున్నాడు. ఆ రకమైన ప్రార్థన కావాలని కూడా పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడండి. అదేవిధంగా మన దేవుడు ఏంటండి, ప్రార్థనకి జవాబు ఇచ్చు దేవుడు. ఒకవేళ మన సమస్య భయంకరమైనదే కావచ్చు, ఈ లోక జ్ఞానము మన సమస్యను పరిష్కరించలేకపోవచ్చు, కానీ ఎంత అయితే నువ్వు భరించావో, ఎంత సమస్య అయితే నువ్వు భరించావో అదంతా విశ్వాసము గల ప్రార్థన ద్వారా నువ్వు జయిస్తావు. ఆ కృతజ్ఞతతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కలిగిన ప్రార్థన వల్ల నీకేమిస్తాడండి దేవుడు? సమస్యను జయించే సామర్థ్యం అనేది ఇస్తాడండి. నీకు సమస్యను జయించే సామర్థ్యం ఉంది కాబట్టే సాతానుకి దేవుడు ఎలా చేశాడు ఆ సమస్య నీకు రావడానికి. నా బిడ్డకి ఇంత సామర్థ్యం ఉంది, నేను తోడున్నాను, ఈ కష్ట సమయంలో నా బిడ్డ నా మీద ఆధారపడుతుందా లేకపోతే కృంగిపోయిద్దా అని చెప్పి దేవుడు ప్రతి క్షణం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కాబట్టే ఆ ప్రతి సమస్యని మనం జయించగలుగుతామండి. అదేవిధంగా ఇంకా మనం చూసుకుంటే అండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుదురో చెప్పండి, చదవండి. నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండును. అంటే కొన్నిసార్లు కావాలని చేయాలండి, మనకి చేయాలని అనిపించదు. అంటే మన ఫిజికల్గా మనం శరీర రూపంగా ఉన్నంత వరకు మనకి ఏదో ఒకటి సమస్య వచ్చినప్పుడు చర్చికి రాబుద్ధి కాదు, పడుకోవాలనిపిస్తుంది, తినబుద్ధి కాదు, ఏదో ఒకటి డల్గా ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవునికి సమయం కేటాయించి బలవంతంగా మన ఆత్మీయ విశ్వాసం అనేది డెవలప్ చేసుకుంటామో, మనకి రాబుద్ధి కావాలనిపించకపోయినా రావాలి చర్చికి, ఈ సమస్యలో నేను పోరాడాలి, ఈ టైంలో ఈ సమస్య అనేది ఏదండి, అది స్టార్టింగ్ పాయింట్. ఆ సాతానికి ఇప్పుడు ఈ సమస్య ద్వారా నేను లొంగితే నా దేవుడు అవమానపరచబడతాడు అని చెప్పి మనం ఎప్పుడైతే గ్రహించి ఆ సమస్య వచ్చినప్పుడే దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటామో, ఆ సమయంలో వాక్యం ఎక్కువ చదవాలా, ఆ సమయంలో ఉపవాసం ఉండాలి. ఎందుకు పోదు, నా తండ్రి ఎందుకు తీసేయడు? ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఇక్కడ చాలామంది ఉన్నారు, మీ పిల్లలు అడిగితే మీరు ఏదైనా ఇవ్వకుండా ఉంటారా? ఇస్తారుగా. మీ స్తోమత తగ్గిన కాకపోయినా ప్రతి తల్లిదండ్రి ఇస్తారండి. అలాగే మన తండ్రి కూడా మనకి అడిగింది ప్రతిదీ ఇవ్వడానికే దేవుడు ఆశపడుచున్నాడండి. కాకపోతే వీళ్ళు నా మీద ఆధారపడ్డారా, నా మీద ఆధారపడలేదా, సాతాను ఇదిలోకి వెళ్ళిపోతున్నారా, ప్రార్థిస్తున్నారా? ఆయన చూసేదల్లా జాలి గుణం, ప్రార్థనా గుణం, విశ్వాసం, కృతజ్ఞత, వీటితో ప్రార్థిస్తే కనుక తప్పకుండా అండి మనం ఇక్కడ ఏదైతే చెప్పారో, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. దేంట్లో తోడై ఉంటాడండి? మన ప్రతి చింతలోనూ ఆయన తోడై ఉంటాడు. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందామండి. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో
సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చాలండి. అంటే ఇక్కడ కష్ట సమయంలో కూడా సంతృప్తి కలిగి నేర్చుకోమంటున్నాడా పౌలు భక్తుడు అని చెప్పి మనం అనుకోవచ్చు. కష్ట సమయంలో ఎవ్వరూ సంతృప్తిగా ఉండలేరండి. ఇది నేను రోగంలో సంతృప్తి ఉన్నాను, ఇది వేరేలా పోకూడదు. ఇది ఏమంటున్నాడంటే కష్ట సమయంలో పౌలు ప్రార్థించాడు. అతనికి చాలా అంత సేవ చేసినా కానీ అతనికి ఒక వ్యాధి ఉందండి పౌలు భక్తుడికి. ఏంటండి అది? కళ్ళమ్మటి నీరు కారుతూనే ఉంటుంది. అలాగే ఆయన కష్టంలో, ఆయన వ్యాధులలో కూడా ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన కష్ట సమయంలో కూడా పౌలు భక్తుడు ప్రార్థించినప్పుడు అతని హృదయానికి దేవుడు సమాధానం ఇచ్చాడండి. అందుకనే ఆ సమాధానం వల్లే అతడు సంతృప్తి పడుచున్నానని చెప్తున్నాడు. విశ్వాసం ఒక్కటే పనిచేయదు, కానీ విశ్వాసంతో పాటు ఓర్పు కూడా ఉండాలి. నేను విశ్వాసం ఉంచి ప్రార్థించాను, ఒక 5 నిమిషాల్లో ఈ రోజులో నాకు రిజల్ట్ రావాలి అంటే అది ఎవరికీ రాని పని. మనం విశ్వాసం ఉంచుతాము, కానీ ఆ విశ్వాసంతో పాటు మనకి ఓర్పు కూడా ఉండాలి అని చెప్తున్నాడండి. ఏ స్థితిలో ఉన్ననో సంతృప్తిగా ఉండాలి అంటే ఎప్పుడైతే నిన్ను విడిపిస్తాను అనేటువంటి జ్ఞానము మించిన సమాధానం మన హృదయానికి వస్తుందో అప్పుడు ప్రతి సమస్యకి సమాధానం మనకు వస్తుందండి. అంటే ఎప్పుడు ఈ లోక జ్ఞానం కాదు, కానీ మనకున్న సమస్యని ఎప్పుడైతే దేవుడు విడిపిస్తాడో అప్పుడు దేవుడి సమాధానం ద్వారా మన సమస్యలకు మనము కార్యాలనేవి పొందుతామండి. అదేవిధంగా ఇప్పుడు దీనికి సంతృప్తి పడటం అనేది మనం చూసుకుంటే ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఈ సంతృప్తి అనేది దేవుడు కష్టాల్లో కూడా ఎలా ఇస్తాడో ఒకసారి చదువుకుందాము. యోసేపుని మనం ఎగ్జాంపుల్గా చదువుకుందాం ఇక్కడ. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని మీద కనికరపడి చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చాలండి. అంటే ఏంటండి, యోసేపు గురించి అందరం చదువుకొనే ఉన్నాము. యోసేపుది ఏమైనా తప్పు ఉంటుందా అండి? ఆ అధిపతి యొక్క భార్య చేసిన పనికి అతను ఏ పాపము చేయకపోయినా చెరసాల్లో వేయబడతాడు. అతను అప్పుడు ఏమనుకుంటాడు? గొనుక్కుంటాడు, సనుక్కుంటాడు. ఏంటి ప్రభువా, నేనేం తప్పు చేయకపోయినా కానీ నాకు ఈ పనిష్మెంట్ అని అనుకుంటాడు కదండి. కానీ అతను దేవుడి మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోతాడు. కంప్లీట్గా డిపెండ్ అయినప్పుడు దేవుడు వెంటనే చెరసాల్లోంచి విడిపిస్తాడా? విడిపించడండి. చెరసాల్లో ఉన్నప్పుడు అతనికి ఓదార్పునిస్తాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఎట్లా ఓదార్పునిస్తాడండి? అతని మీద కనికరపడతాడు. అవునా? అతని మీద కనికరపడి 39, 22, 23 కూడా చదువుకుంటే చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అతను ఖైదీగా వెళ్ళాడు. ఆ ఖైదీకి అతను అధిపతికి కటాక్షం కలిగి ఏం అప్పగించాడండి? కొంత అధికారాన్ని అప్పగించాడు. అంటే అతడు చెరలో ఉన్నను కానీ దేవుడు అతనికి ఏం చేశాడు? అధికారాన్ని అప్పగించాడు. తర్వాత సింహాసనాన్ని అప్పగించాడు. అలాగే అతనిది ఎగ్జాంపుల్ తీసుకుంటే యోసేపుని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనలో కూడా ఇప్పుడు మనకు కష్టం ఉండొచ్చు. చాలా లాంగ్ టర్మ్, చాలా కాలం నుంచి మనం కష్టాలు పడుతూ ఉండొచ్చండి. ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా. కానీ ఆ కష్టాల్లో కూడా ఓదార్పు ఇస్తాడు ఫస్ట్ దేవుడు. వెంటనే కష్టం తీసేయడు. కష్టాల్లో కూడా ఓదార్పునిస్తాడు. ఇప్పుడు యోసేపుకి ఎట్లాగో చెరసాల్లో కటాక్షం కలిగించి అధికారం ఇచ్చి ఆ తర్వాత సింహాసనం ఇచ్చాడో దేవుడు, మనది కూడా అట్లాగేనండి. కష్టాల్లో ఓదార్పు ఇచ్చి ఆ సంతృప్తిని దేవుడు నాకు సమాధానపరచువాడు అనే సంతృప్తిని దేవుడు మనకి ఇస్తాడండి. అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి. దేవుడు నాకు ఇది చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, దేవుడు నాకు ఇది చేస్తే నేను దేవుడు సేవ చేస్తాను. నేను ఇది రాంగ్ అని చెప్పట్లేదు, కానీ ఇట్లా చాలామంది అనుకుంటాము. కానీ దేవుడు చేస్తేనే చేస్తామా మనం?
దేవుడు చేస్తేనే చేయాల్సిన పని లేదండి. దేవుడు ఆల్రెడీ చేసే ఉన్నాడు. ఇప్పుడు నీ దగ్గర నుంచి ఒకటి తీసుకుంటే 2 ఇస్తాడు. ఏదో ఒకటి పోయింది అని బాధపడటం కాదు, కానీ ఎప్పుడైనా మనకు కష్టం కలిగినప్పుడు ఏ విషయంలో అయినను కృతజ్ఞత కలిగి విశ్వాసంతో కూడి ప్రార్థన చేస్తే దేవుడి సమాధానం అధికంగా మన మీద ఉంటుందండి. అదేవిధంగా సాతాను కూడా ఏం చేస్తాడండి? సాతాను ఏమనుకున్నాడు? సిలువే దేవుని యొక్క అంతము అనుకున్నాడు. కానీ ఆ సిలువే ఏమైందండి? పునరుద్ధానం అయింది. అంతే కదా. మన జీవితాల్లో ఎన్నో రకమైన సాతాను సిలువలు పెట్టేశాను, వీళ్ళ అంతం అనుకోవచ్చు. కానీ అదే సిలువ మనకి దేవుడు, పునరుద్ధాన దేవుడు మళ్ళీ మనల్ని అదే సమస్య ద్వారా తిరిగి లేపుతాడు. ఏ కష్టం ద్వారా అయితే సాతాను నిన్ను బాధ పెట్టాను, నిన్ను అనగదొక్కానని వాడు ఫీల్ అయిపోయాడో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటావో అదే సమస్య ద్వారా నువ్వు సాక్షి బిడ్డగా ఉండేట్లు, అదే సమస్య ద్వారా నువ్వు ఎదిగి చూపించేట్లుగా దేవుడు చేస్తాడండి. కాకపోతే ఆ చింతించే సమయంలో మన ప్రార్థన ఎలా ఉండాలి, ఆ చింతించే సమయంలో మనం దేవుణ్ణి పట్టుకోవటం ఎలా ఉండాలి? కన్నీరు విడచవచ్చు, ఏడవచ్చు, బాధపడవచ్చు, కానీ మనం దేవుణ్ణి దాటి వెళ్ళకూడదు, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, దేవుడిని నెగ్లెక్ట్ చేయకూడదండి. దేవుడు ఖచ్చితంగా మరలా ఇస్తాడు, చేస్తాడు అనే విశ్వాసం కలిగిన ప్రార్థనతో, కృతజ్ఞత కలిగిన ప్రార్థనతో మనం ఆ చింత యావత్తుని తీసేసుకోగలమండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.